ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ కోసం ఏదో నియోజకవర్గం వెళ్తున్నట్టు ఈరోజు మా నియోజకవర్గం అంగమూడు నియోజకవర్గంలో నల్లమడు గ్రామానికి రావడం జరిగింది. ఎందుకంటే పెన్షన్లు అనేది ఆయన వచ్చిన రోజు 4,000 ఇస్తానని మాటించిన ప్రకారం 4,000 ఇస్తాం మొదలు పెట్టారు. బట్ ఈ రోజు కూడా అదే 4,000 రూపాయలు ఇవ్వడం కోసం ప్రజల సొమ్ముని దోబరాగా ఖర్చు పెడుతూ జిల్లా యంత్రాంగానంతా కూడా ఒక చోట కేంద్రీకృతం చేస్తూ ఇదే పెన్షన్ పంపిణీ తప్ప వేరే ఏది కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంకి ఇప్పటికీ ఒకసారి మనం బ్యారీ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఆ నవరత్నాల ద్వారా ఏదో పథకాన్ని అమలు చేయడం కోసం ప్రతి నెల ఒక డేట్ ని ఫిక్స్ చేసుకుని ఆ డేట్ కి ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేసి ఆ యొక్క బెనిఫిషియర్ ని అక్కడికి ఇన్వైట్ చేసుకుని ఆ యొక్క బెనిఫిషియర్ ని బటన్ నొక్కి నేరుగా వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీని కూడా సూపర్ 6 అని ఇచ్చిన హామీని సూపర్ 7 అని ఓటు హామీల్ని, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలతోటే ఓటు హామీల్ని కొద్ది అటు ఇటుగా ఇవ్వడం జరిగింది తప్ప ఈరోజు కేవలం పెన్షన్ ఒకటే దృష్టిలో పెట్టుకుని పెన్షన్ల కోసం ప్రభుత్వ సొమ్ముని ప్రజల సొమ్ముని దుబారా చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాలు చేయటం ఎంతవరకు సబబని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే సూపర్ 6 నేను ముత్తుగా అమలు చేశాను అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం చూశాం. ఈరోజు సూపర్ 6 అంటే ఏ ఆడబిడ్డ అనేది ఎవరి ఖాతాలోకి ఎంతమంది జమ చేశాడో సరే సమాధానం చెప్పమని నేను స్ట్రైట్ గా అడుగుతా ఉన్నా. 19 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉంటున్న మహిళలకి ఇంట్లో ఎంతమంది ఉంది అంతమందికి నెలకు 15,000 చొప్పున సంవత్సరం 18,000 ఇస్తా అన్నాడు. ఎంతమందికి ఎన్ని నెలలు ఎన్ని 15,000 చొప్పున ఎన్ని డబ్బులు ఈ రోజు వరకు ఇచ్చారు ఒకసారి సమాధానం చెప్పమని చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా పోవడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారిని. అలాగే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు నెలకి. ఈ 18 నెలల కాలం 4 రోజులు 15వ తారీఖులో 18 నెలలు కంప్లీట్ అయిందని ఆయన చెప్పడం జరిగింది ఈ రోజు మీటింగ్ లో. ఈ 18 నెలల కాలంలో ఎంతమంది నిరుద్యోగులకి ఎంత నిరుద్యోగ భృతి ఆయన అందజేశాడో ఒకసారి మళ్ళీ ఆయనకు అనుకుంటే కూడా చెప్పమని అడుగుతా ఉన్నా. అలాగే ఎన్ని ఇళ్లు శాంక్షన్ చేశారు, స్థలాలు 3 సెంట్లు ఇస్తా ఉన్నారు. ఎన్ని స్థలాలు ఇప్పుడు 3 సెంట్లు చొప్పున ఎన్ని స్థలాలు ఇచ్చారు? 5 లక్షల రూపాయలు ఒక ఇంటికి ఇస్తా అని చెప్పారు. ఎన్ని 5 లక్షల రూపాయలు ఎంతమంది ఇళ్లకి ఇప్పటివరకు లోన్స్ ఇచ్చారు? ఏ ఒక్కటి అమలు కాలేదు. ఏదో ఒక ఉచిత బస్సు, ఒక రైతులకి అరాకొరగా ఇచ్చేటువంటి ఆ యొక్క రైతు భరోసా ఒక సంవత్సరం పూర్తి ఎక్కడం జరిగింది. 2 సంవత్సరాలు ఒక వాయిదా ఇప్పటికి 2 వాయిదాలు ఇవ్వడం జరిగింది. అమ్మఒడి అన్నారు, దానికి ఏదో పేరు మార్చారు. ఈ రోజు కేవలం 2-3 పిల్లలను ఇస్తా అని చెప్పారు. కొద్ది గొప్ప ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితంగానే కొద్ది గొప్ప పథకాన్ని అమలు చేయడం జరిగింది. అది తప్ప ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయి వరకు అమలు చేయలేదు. కాబట్టి దానికి సమాధానం ప్రజలకు చెప్పాలి. అలాగే ఈరోజు రైతుల గురించి మాట్లాడుతూ రైతులు అంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి పంట నష్టంలో ఎక్కడ రైతుకి ఏ ఒక్క పంట నష్టానికి సంబంధించినటువంటి ఎన్యూమరేట్ చేయలేదు, కనీసం ఇన్పుట్ లేదు, ఇన్సూరెన్స్ లేవు. ఇన్సూరెన్స్ కూడా కడతాం మానేశారు. మొత్తం గవర్నమెంట్ జగన్మోహన్ గారి టైంలో ఇన్సూరెన్స్ గవర్నమెంటే కట్టి ఎంత రైతుకి ఎంత నష్టం అంత నష్టం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అదే పంట టైంలో బటన్ అకౌంట్ లో వేయటం కానీ ఇన్పుట్ ఇవ్వడం కానీ జరిగేది. ఈ రోజు ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ లేదు, ఏదీ లేదు. ఆ ఎగ్గొడటం కోసం ఈ రోజున ఏమంటారు, మనం మారాలి, రైతు వ్యవసాయం నుంచి వేరే డైవర్ట్ అయిపోవాలంట, రైతే రాజ్యానికి వెన్నుముక అని చెప్పి రైతుకి ఇవ్వాల్సినటువంటి మంచి చెడ్లన్నీ ఇవ్వాల్సింది ప్రభుత్వం ఈ రోజు రైతుని నడ్డి వేసే రకంగా ఈ రకం ప్రకటనలు చేస్తూ మరి ఈ రకంగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్కడా కూడా రైతుకి మంచి చేయాలి, ఏది రైతుకి వ్యవసాయం చేస్తే దానికి సంబంధించినటువంటి మంచి అనేది ఎరువులు అందజేయాలి, గవర్నమెంట్ రేట్ ఇవ్వాలి, వాళ్ళకి ఆ పంట కొనుగోలు చేయాలి, రైతు సాధక పథకాలు రైతుకు చూడాలి, అలాగే ఇన్పుట్లు ఇన్సూరెన్స్లు ఇవ్వాలి. ఎన్ని ఉన్నాయి కాబట్టి రైతు వ్యవసాయం చేయకపోతే ఆ ఎన్ని తప్పించుకోవడం కోసం నీరు ఇవ్వాలి, సెకండ్ టైంకి కరెంట్ 9 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి తప్పించుకోవడం కోసం రైతుకు ఆల్టర్నేట్ ఎత్తుకోవాలి. రైతు వ్యవసాయం చేయకూడదు, వేరే పనులు చేసుకోవాలి, మారని చెప్పి ఈ రోజు ఉచిత సలహాలు ఇవ్వడం జరుగుతుంది. మొదటిదాకా యూరియా ఎక్కువ వేస్తే క్యాన్సర్ వస్తుంది, ఇది కొత్త కనిపెట్టేది. ప్రపంచంలో ఎక్కడ ఏ డాక్టర్ కనిపెట్టలేదు యూరియా ఎక్కువ వ్యవసాయం చేస్తారంటే క్యాన్సర్ వస్తుందని చెప్పడం జరిగింది. ఇలాగా రైతుని నడ్డి విరచటం కోసం రకరకాలుగా మోటివేట్ చేస్తూ ఈ రోజున రైతాంగాన్ని
చాలా ఇబ్బంది పాలు చేసినటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి రైతులకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే రైతులకి ఎక్కడా కూడా ఈ ప్రభుత్వంలో న్యాయం అనేది ఎక్కడ ఎప్పుడు ఏ రూపేణా జరగలేదు. ఇవాళ చూస్తే మామిడి కొనేవాళ్ళు లేడు, టమాటా కొనేవాళ్ళు లేరు. అలాగే ఈ రోజు అరటి ఈ రోజు రూపాయి రేటుగా అమ్ముతుంది. 15,000, 17,000, 18,000 టన్ను అమ్మాల్సింది వాళ్ళు కేవలం 1,200,000 అమ్ముతుంది. ఆ అరటి అంతా తీసుకెళ్లి రైతులు రోడ్డు మీద పారిపోవడం జరుగుతూ ఉంది. మొదటిదాకా మామిడికాయలు రోడ్డు మీద ఉడకబెట్టారు. పొగాకు లేదు, మిర్చి రేటు లేదు, అసలు ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. ఈ రకంగా కనీసం కొన్ని గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వమే డబ్బులు వెచ్చించి కొని మార్కెట్ చేస్తానంటే అది కూడా లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి టైంలో ఇచ్చినటువంటి ఆ రైతు సంబంధించిన మంచి కూడా ఈ రోజు ఎక్కడా జరగట్లేదు. ఇవన్నీ తప్పులన్నీ పెట్టుకుని కేవలం మేమేదో చేసాము, ఎందుకంటే ఈ రోజు నిధులు రాలేదు, ప్రభుత్వం రోడ్లు వేయలేదన్నారు. మా నియోజకవర్గంలో చూడండి, ఈ రోజు మొత్తం ప్రతి రోడ్డు మేము వచ్చేది ఆర్ఎన్బి సంబంధించిన ప్రతి రోడ్డుని కూడా మా ప్రభుత్వంలో మేము పూర్తిగా చక్కగా వేయడం జరిగింది. కేవలం గుంతలు పైగా పండుగ నాడు గుంతలు కప్పెడతారు, లాస్ట్ పండుగ గుంతలు కప్పెట్టారు, కొట్టుకుపోయినాయి, ఆ డబ్బులు దుబ్బేశారు, జేబులు నింపుకున్నారు. ఈ రోజు మళ్ళీ గుంతలు కప్పెడతారు, మళ్ళీ పండుగ నాడు గుంతలు కప్పెడతారు. ఎంతసేపు గుంతలు కప్పెడుతుంది తప్ప కనీసం మీకు కొత్త రోడ్డు నిర్మిస్తాం, కొత్త రోడ్డు వేస్తామని చెప్పి అక్కడ మాట కూడా అనలేదు. నిన్న చూసాను పేపర్లో కూడా సుమారు 5,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు తోటి మళ్ళీ 2027లో పుష్కరాలు వస్తాయి, దానికి మళ్ళీ డిపిఆర్ తయారు చేస్తున్నారు. అంటే ప్రజల డబ్బులు ఖర్చు ఏ రకంగా అంటే సడన్ గా వెంటనే ఆ పనులు చేపడతాం, వాటికి కాంట్రాక్ట్లు ఇవ్వడం, జేబులు నింపుకోవడం, ఈ రకమైనటువంటి ప్రక్రియలు తప్ప ఎక్కడ ప్రజలకి శాశ్వత పరిష్కారాలు అనేది ఈ రోజు వరకు ఎప్పుడు ఎక్కడ జరగలేదు, జరగబోగుడి ప్రభుత్వం. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఈ రోజు మెడికల్ కాలేజీ చూడండి, ఈ రోజున ప్రభుత్వం మెడికల్ కాలేజీ నిర్మాణం చేసి, ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం చేసి ప్రజలకు వైద్యం ఉచితంగా కల్పిస్తూ మెడికల్ కాలేజీలో చిన్న తరగతిలో ఉండే బడుగు బలహీన వర్గాలకు సీట్లు ఇచ్చి వాళ్ళతో ఎంబీబీఎస్ చదివి చక్కగా ఈ రోజున ఎంబీబీఎస్ డాక్టర్లు కొరతను తీర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన చేసి 5 మెడికల్ కాలేజీని ఆల్రెడీ 3 సంవత్సరాలు రన్ చేస్తూ మిగతా 12 మెడికల్ కాలేజీలు మన ప్రభుత్వం ఇప్పటి కంప్లీట్ అయిపోయి అన్ని రన్నింగ్ లోకి వచ్చాయి. ఈ రోజు మెడికల్ కాలేజీ రన్నింగ్ లో అన్ని దగ్గర పీవీపీ పద్ధతిలో ప్రైవేటైజేషన్ అంటున్నాడు. సీట్లు అమ్ముకుంటారు, ప్రైవేటైజేషన్ సీట్లు అమ్ముకుంటారు, అలాగే వైద్యం అమ్ముకుంటారు, లేదా వైద్యం ఎక్కడిస్తాం, ఇటువంటి చాలా జరుగుతూ ఉంది. ప్రైవేటైజేషన్ అనేది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్ పరిపాలన, కార్పొరేట్ టైప్ పరిపాలన చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి పేదలకు సంబంధించినటువంటి పేదల బడుగు వర్గాలకు మంచి జరగాలి, పేదలకు మంచి జరగాలి, ఉచితంగా చదువు కావాలి, ఉచితంగా వాళ్ళకి ఉచితంగా అవకాశాలు రావాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలని చెప్పి ఆలోచించినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం డబ్బా కొట్టుకుంటూ 4 పేపర్లు 4 ఛానళ్లు పెట్టుకుని కేవలం హైప్ చేసుకుంటూ లేని పరిశ్రమలు వచ్చినట్టు చూపించి, లేని వచ్చినట్టు చూపించి, ఎందుకంటే ఆ రోజు డాటా సెంటర్ గురించి మాట్లాడారు. అదాని డాటా సెంటర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజు తీసుకొచ్చి అది గూగుల్ అని చెప్పి అదాని ఆదాని అంటే జగన్మోహన్ గుర్తొస్తారు కాబట్టి అదాని పక్కన ఇటు గూగుల్ అంటున్నారు. ఇవాళ ఇద్దరు మొన్న చెప్పారు, ఆదాని వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళ సన్ ఎవరు మన మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. అది ఆదాని డాటా సెంటర్ అని చెప్పడం జరిగింది. ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఆలోచనతోటి ఆదాని డాటా సెంటర్ వైజాగ్ లో పెట్టినా, లేకపోతే ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీలు వైజాగ్ లో ల్యాండ్ అయినా, లేకపోతే ఈ రోజు పరిశ్రమలన్నీ ఇంత ఎక్కువ శాతం పరిశ్రమలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంఓయూ కుదుర్చుకుని అన్ని ల్యాండింగ్ అయ్యే టైంలో ఈ రోజు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కూడా ల్యాండింగ్ అవుతుంది. ఇది మా ప్రభుత్వం, మా గంత అని ఈ రోజు ఎప్పుడు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా మంచి జరగాలని కోరుకుంటారు. ఫిషింగ్ హార్బర్లు పెట్టినా, లేకపోతే ఫిష్ ల్యాండర్స్ పెట్టినా, లేకపోతే పోర్టులు నిర్మాణం చేసినా ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలోనే ఈ రోజు ఇంత గొప్పగా మంచి జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రజలు గమనించాలి. కేవలం పెన్షన్ కోసం వచ్చి వైఎస్ కాంగ్రెస్ పార్టీని, లేకపోతే వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడటం కోసం, లేకపోతే మా మీద విన్యాసాలు ఇచ్చడం కోసం పరిచయం ఈ యొక్క మీటింగులు తప్ప ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకు సంబంధించిన ఒక విషయం గాని, ఒక మంచి గాని అక్కడ మీటింగ్ లో చెప్పింది లేదు. 1, 2 ఈ రోజు ముఖ్యంగా చెప్తా ఉన్నాను. పెన్షన్ గురించి ఇందాక చెప్తూ ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో డయాలసిస్ పేషెంట్ ఉన్నాడు, 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చానని చెప్తున్నాడు. 10,000 రూపాయలు పెన్షన్ స్టార్ట్ చేసింది ఎవరు? ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇచ్చే సిస్టమ్ తీసుకొచ్చింది ఎవరు? 5 గంటల పెన్షన్ ఇచ్చే సిస్టమ్ తీసుకొచ్చింది ఎవరు? ఏ ప్రభుత్వంలో జరిగింది? ప్రజలు గమనిస్తా ఉన్నారు. 10,000 రూపాయల పెన్షన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలో వచ్చిన భాగం 10,000 రూపాయల పెన్షన్. ఏ ఇంటికా నుంచి ఎవరు కదలని పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఇచ్చేది 10,000 రూపాయల పెన్షన్, పార్షియల్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి 5,000 రూపాయల పెన్షన్, అలాగే వికలాంగులకు ఇచ్చేది 4,000 రూపాయల పెన్షన్ కానీ, 3,000 రూపాయల పెన్షన్ కానీ, పెంచిన విధానం విజువల్ పెన్షన్ కానీ ఎన్ని ఇచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు. డెలివరీ సిస్టమ్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు.
అలాగే 7 రకాల వ్యాధులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తలసేమియా గానీ లేకపోతే లాంగ్ స్టాండింగ్ లో మంచం ఉన్నటువంటి వాళ్ళకి వచ్చే 10,000 పెన్షన్ ఇన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినాయి. ఇన్ని నేను వచ్చాక పెట్టినట్టు నేను ఇస్తున్నట్టు ఇవాళ డబ్బా కొట్టుకుంటూ ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఏదో ఊరు వెళ్ళి పొద్దున్నే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గతానికి ఇప్పుడు డిఫరెన్స్ గమనించండి. ఈ రోజు డెలివరీ సిస్టమ్ గానీ పెన్షన్ ఇచ్చే సిస్టమ్ గానీ పెంచిన సిస్టమ్ గానీ పెన్షన్లకి లాంగ్ స్టాండింగ్ వ్యాధులు ఉన్న వాళ్ళకి పెన్షన్ పెంచి ఇచ్చే 10,000 రూపాయలు 5,000 రూపాయలు 7,000 రూపాయలు సిస్టమ్ అంతా జగన్మోహన్ గారి టైంలో స్టార్ట్ అయినాయి. ఈ రోజు అదే 10,000 రూపాయల స్థితి వాళ్ళ ఈ రోజున చెల్లించిపోయాను అడ్జస్ట్ చేసి చెప్పడం జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మీ మార్కు ఒక పథకం కూడా మీ మార్కులో లేదు. ఏ పథకం అయినా సరే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారిలో పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లుబాటు అయింది తప్ప మీకు ఎక్కడ పథకం కూడా మీకు ఇప్పటివరకు ఒక బ్రాండ్ అనేది లేదు. మీరు ఎన్ని కూడా ప్రజల సంక్షేమం గురించి వైఎస్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు తప్ప మీ నిర్ణయం ఎక్కడ ఏమీ లేదని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ రైతాంగాన్ని రైతుల గురించి పట్టించుకున్న పార్టీ కానీ రైతుల గురించి మాట్లాడే హక్కు కానీ రైతు భరోసాలు పెట్టి రైతులకి ఎరువులు కానీ పురుగుల మందులు కానీ విత్తు నుంచి విక్రయం దాకా అంటే విత్తనం చేసిన కానీ విక్రయం దాకా చేసిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లుబాటు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇచ్చినటువంటి పచ్చి అబద్దాలు అన్ని కూడా మీటింగ్ లో పెట్టి పచ్చి అబద్దాలు మాట్లాడి ఆయన మార్పు ఆయన చేసుకోవడం జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి గురించి కానీ ఇంకోరు విషయం గురించి కానీ అన్ని నేను ఇచ్చేశాను. సూపర్ 6 అమలు అయిపోయింది చెప్తాను. ఇవన్నీ సూపర్ 6 లో భాగంగా ఇంకా పథకాలు అమలు చేస్తుంది. ఆ పథకాలు అమలు చేసినప్పుడు మా పోరాటం మేము ఉధృతం చేస్తామని చెప్పి ఒకసారి హెచ్చరిస్తా ఉన్నాను.